This conference will now be recorded. Now is it visible, Emma? Everyone? Yes, sir. Yes, sir. So it's today like you know that already arithmetical operation ఎలా పెర్ఫామ్ చేయాలనేది లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో చూసాం ఓకే అండ్ కమింగ్ టు దట్ సో ఈ రోజు క్లాస్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్ గురించి చూద్దాం యు నో దట్ ఆల్రెడీ రిలేషనల్ ఆపరేటర్స్ ఇస్ నథింగ్ బట్ 5 6 ని డిఫైన్ చేస్తాం కదా సో ప్లీజ్ వెయిట్ ఫర్
ఓకే, సారీ ఫర్ దట్ నెట్వర్క్ ప్రాబ్లమ్. సో ఇక్కడ ఆపరేటర్ నేమ్ వచ్చేసి రిలేషనల్ ఆపరేటర్. మరి రిలేషనల్ ఆపరేటర్ కి ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది ప్రోగ్రామాటిక్ లెవెల్లో డైరెక్ట్ గా ఇక్కడ చూద్దాం. సో పబ్లిక్ క్లాస్ ఆర్ ఈ ఆర్ ఆపరేషన్ అని అన్నాం. ఆర్ ఆపరేషన్ ఇస్ నథింగ్ బట్ రిలేషనల్ ఆపరేటర్ అని అన్నాం. ఓకే, సో it is a class name here and a public static void main, so string, okay, args of square brackets. Okay, so within a main method, so inside of main method, so ఇక్కడ ఏం డిఫైన్ చేస్తాం సార్ అంటే ఈ విధంగా తీసుకుంటారంట. సో లైక్ డైరెక్ట్లీ సమ్ ఇంటిజర్ లో a equal to some 12 or otherwise 20 comma b equal to 15. okay, so అలా two variables names తీసుకున్నామా. and after that system dot okay out dot println e greater than b అని రాస్తున్నాను. system dot out dot println a less than b అని రాస్తున్నాను. system dot out dot println a double equal to b అని నోట్ చేస్తాను. you know that already a greater than or equal to b ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ దానికి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పగలరా? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println లో a greater than b అంటే ఆన్సర్ ఏమొస్తుంది అమ్మా? what is the a value here? 20 and b value ఎంత అంటే 15. now a greater than b, what is the answer చెప్పగలరా అమ్మా? 1 అని వస్తుంది సార్, ట్రూ కదా? గుడ్. సో అది సి ప్రోగ్రామ్ లో మనకి ఏమొస్తుంది సార్ అంటే 1 వస్తుంది. బట్ ఇది జావా కదా. సో ఎప్పుడు కూడా రిలేషనల్ ఆపరేటర్ ని మీరు ఇలా ఇంప్లిమెంటేషన్ చేస్తే డైరెక్ట్లీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println లో ఎక్స్ప్రెషన్ ని డిఫైన్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది అంటే బులియన్ టైప్ ని రిటర్న్ చేస్తుంది అంట. బులియన్ ఇన్ ద సెన్స్ ట్రూ ఆర్ ఫాల్స్. సో నాట్ ఫర్ 0 or 1. సో సి లో అయితే 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్. ఓకే, బట్ ఇక్కడ బులియన్ టైప్ ఆల్రెడీ మనకి టైప్ ఉన్నాయి కాబట్టి జావాలో, అందుకని a greater than b ఆన్సర్ ఎంత అంటే, సో a వాల్యూ 20, b వాల్యూ 15, 20 greater than 15 కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ ఏమొస్తుంది అంటే అవుట్పుట్ లో ట్రూ వస్తుంది. ఓకే, అండ్ a less than b దగ్గర ఏమొస్తుంది? ఫాల్స్ అని ప్రోగ్రామ్ వస్తుంది. ఫైల్లోకి వెళ్ళి జావా ఎక్కడ మన ప్రోగ్రామ్ ఫోల్డర్ జావా ప్రోగ్రామ్స్ జావా ప్రోగ్రామ్స్ లో Yes, sir. బ్యాచ్ 6 లొకేషన్. సో ఇక్కడ డాట్ జావా దాంతో క్లాస్ నేమ్ సేవ్ చేస్తున్నాం. నౌ గో టు దట్ ఎఫ్ డ్రైవ్. ఓకే, జావా ప్రోగ్రామ్స్ బ్యాచ్ 6 లొకేషన్ ఓపెన్ చేసి అందులో cmd కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జావా సి స్పేస్ ఆర్ operation dot java. now కంపైల్ చేస్తే ఎటువంటి కంపైలర్ టైం ఎర్రర్ ఏం రాదంట. మరి రన్ చేసామనుకోండి జావా స్పేస్ ఆర్ ఆపరేషన్ అని ఇస్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఏ గ్రేటర్ దెన్ బి కి ఆన్సర్ ట్రూ, ఏ లెస్ దెన్ బి కి ఫాల్స్. ఎందుకంటే ఏ లెస్ దెన్ బి ఫాల్స్ కదా. సో 20 less than 15 రాంగ్ కాబట్టి ఫాల్స్. ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి కి ఏమొస్తుందో చెప్పగలరా? ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి ఫాల్స్. వెరీ గుడ్, ఫాల్స్. ఎందుకు అంటే సో ఇదర్ గ్రేటర్ దెన్ ఉండాలి లేదా ఈక్వల్ టు అయినా ఉండాలి. సో ఫాల్స్ వస్తుందా? ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే అమ్మా గ్రేటర్ దెన్ కావచ్చు లేదా
ఈక్వల్ టు అయినా ఉండొచ్చు అని మీనింగ్ అది. సో గ్రేటర్ దాన్ ఉంది కదా, ఓకే. సో దీనికి ఏమొస్తుంది సార్ అంటే ట్రూని రిటర్న్ చేస్తుందంట. సో ఈ ప్రోగ్రామ్ ని రన్ చేయగానే ఆన్సర్ చూడండి, ట్రూ ఫాల్స్ ట్రూ లైక్ దట్. ఓకే. సో ఈ విధంగా లైక్ రిలేషనల్ ఆపరేటర్ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇలా వస్తుంది. నా ఏ గ్రేటర్ దాన్ బి కి ట్రూ, ఏ లెస్ దాన్ బి కి ఫాల్స్, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అంటే ఎదర్ గ్రేటర్ దాన్ ఉండొచ్చు లేదా ఈక్వల్ టు ఉండొచ్చు. లైక్ ఈ విధంగా మనం ఇంప్లిమెంటేషన్ చేస్తారు జావా. ఓకే. అండ్ ఇంకా మనకి ఆపరేటర్ నేమ్స్ లైక్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. సో దీనికి ఆన్సర్ false. Same system dot out dot println a double equal to b. What is that? A double equal to b కి ఆన్సర్ ఏమొస్తుందమ్మా? false, ఎనీవన్? a double equal to b కి ఫాల్స్. ఎందుకని? ఆ రెండు ఈక్వల్ కాదు కాబట్టి. సో ఇవి ఈక్వల్ అని చెప్తున్నాడు కాబట్టి అది ఫాల్స్ కింద ప్రింట్ అవుతుంది. ఓకే. అండ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఏ నాట్ ఈక్వల్ టు బి. దీనికి చెప్పగలరా? ఆడ ఆల్రెడీ చెప్పేస్తున్నాడు ఏ నాట్ ఈక్వల్ టు బి అంట. దీనికి ఆన్సర్ ఏమొస్తుందమ్మా? ఏ నాట్ ఈక్వల్ టు బి. ట్రూ వస్తుంది సార్. ట్రూ. ఓకే. సో ఎందుకు ట్రూ అంటే ఆల్రెడీ చెప్తున్నాడు ఏ నాట్ ఈక్వల్ టు బి, ఏకి బికి సేమ్ కాదు అని చెప్తున్నాడు. అవును కదా, 2015 సేమ్ కాదు కదా. సో కాబట్టి ట్రూని రిటర్న్ చేస్తుంది. నా ఈ ప్రోగ్రామ్ ని సేవ్ చేసి అండ్ వన్స్ అగైన్ ఈ ప్రోగ్రామ్ ని సిఎల్ఎస్ ప్రోగ్రామ్ కంపైల్ చేసి రన్ చేస్తున్నాడు. సో ఆన్సర్ ఏమొస్తుంది అంటే ట్రూ ఫాల్స్ ట్రూ ఫాల్స్ ఫాల్స్ ట్రూ లైక్ దట్. ఓకే. సో ఈ విధంగా లైక్ రిలేషనల్ ఆపరేటర్ ఇంప్లిమెంటేషన్ చేసి ప్రోగ్రామాటిక్ లెవెల్లో ఇలా తీసుకుంటానంట. ఓకే. యు నో దట్ ఆల్రెడీ ఇఫ్ ఎల్స్ లో వాటిలో కండిషన్స్ లో మనం లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్స్ ఇవన్నీ కూడా లాజికల్ ఆపరేషన్స్ లో ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఓకే. సో దిస్ ఇస్ కాల్డ్ as సారీ రిలేషనల్ ఆపరేటర్ లో ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ you know that bitwise operators చెప్పగలరమ్మా? Bitwise or bitwise and బిట్వైస్ ఏముంటాయి సింబల్స్? బిట్వైస్ అండ్ and బిట్వైస్ అండ్ or బిట్వైస్ ఆర్. ఓకే. బిట్వైస్ హెక్సార్ negation. అంటాం, బిట్వైస్ నెగేషన్ అని అంటాం, బిట్వైస్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటాం, బిట్వైస్ లెఫ్ట్ షిఫ్ట్ అని అంటాం. ఓకేమ్మా. సో దీస్ ఆర్ ద bitwise operator symbols. Okay. Now యాక్చువల్లీ ఈ బిట్వైజ్ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతాయి సార్ అనే దానికి వన్ బై వన్ చూద్దాం. ఓకే. అండ్ ఫస్ట్ వన్ బిట్వైజ్ అండ్. సో ఈ బిట్వైజ్ అండ్ అనేది ఎలా పెర్ఫామ్ చేయబడుతుంది సార్ ఈ సింబల్ అంటే ఏవైనా టూ ఆపరెంట్స్ మధ్య దీన్ని యూజ్ చేస్తారంట. ఏవైనా టూ ఆపరెంట్స్ మధ్య. సో లైక్ ఈ విధంగా తీసుకుంటాం అంటే 10 బిట్వైజ్ అండ్ 20. ఓకే. 10 కి 20 కి బిట్వైజ్ అండ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయమని లాజిక్ రాశారు. ఓకే. నా ఎలా రాయాలి సార్ దానికి లైక్ 10 కి 20 కి బిట్వైజ్ అండ్ ఆపరేషన్ ఎలా పెర్ఫామ్ చేయబడుతుంది అంటే సో ఫస్ట్ థింగ్ 10 కి 20 కి బిట్వైజ్ అండ్ కదా అడిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 అనేది ఒక నెంబర్, 20 అనేది ఇంకొక నెంబర్. సో ఈ 10 ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. నా ఎనీవన్ చెప్పగలరమ్మా 10 ని బైనరీలోకి కన్వర్ట్ చేస్తే ఎంత? యు నో దట్ బైనరీ కన్వర్షన్ తెలుసు కదమ్మా మీకు, ఆల్రెడీ బీటెక్ లో వచ్చి ఉంటాయి మీకు ఎక్కడైనా కానీ సబ్జెక్ట్ లో. 1010 10 ని బైనరీలోకి కన్వర్ట్ చేయాలంట. 1010. వెరీ గుడ్. సో ఇది 10. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 తో ఎలా పెర్ఫామ్ చేస్తాం సార్ అంటే 2 5s are 10 కాబట్టి 0 రిమైండర్. సో సేమ్ సిమిలర్ దట్
2 5 తో డివిజిబుల్ చేయాలంటే 2 2s are 4. సో 4 కాబట్టి 5 minus 4 ఎంత 1. సో కాబట్టి ఇక్కడ 1. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ అగైన్ 2 తో మళ్ళా 2 1s are 2 సరిపోయిందా. సో 2 1s are 2, 2 minus 2 0. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 2 5s are 10 కదా. సో కరెక్ట్ 10 minus 10 is nothing but 0. 0 ఇక్కడ పెడతాము. సో 2 2s are 4 కాబట్టి 5 minus 4 ఎంత 1. 1 ఇక్కడ ఇంప్లిమెంటేషన్. అండ్ 2 1s are 2 కాబట్టి రిమైన్ లైక్ 2 minus 2 0. సో కాబట్టి ఈ విధంగా. సో ఈ మొత్తాన్ని లైక్ బైనరీలోకి కన్వర్ట్ చేస్తే సో ఏమొస్తాయి సార్ అంటే 1 0 ఓకే 1 0 లైక్. సో బైనరీలోకి కన్వర్ట్ చేసి ఇలా కన్వర్ట్ చేయాలంట. ఓకే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వెళ్దాం. సో 10 అని బైనరీలోకి కన్వర్ట్ చేస్తే 1 0 1 0. వాట్ అబౌట్ 20? 20 ని బైనరీలోకి కన్వర్ట్ చేస్తే ఎంత? 1 0 0 1 1. వెరీ గుడ్. సో 1 0 1 0 0 1 0 0 ఇదేనా? సార్ అది కాదు సార్, అంటే ఇక్కడ వాల్యూస్ 1 2 4 8 10 అని అలాగా. ఇక్కడ 20ని బైనరీలోకి కన్వర్ట్ చేయాలి 2 తో 10 0 ఇంతేనా? 10 2s are 20. సో కాబట్టి 2 అగైన్ ఇదంతా వస్తుంది అంటే 2 5s are మళ్ళీ 0 అండ్ నెక్స్ట్ 2 2s are 4 1 మళ్ళీ అగైన్ 2 1 1 0 sir. 1s are లైక్. సో వీటన్నిటిని బైనరీలోకి కన్వర్ట్ చేసే వాల్యూ ఎంత? 1 0 1 0 0 ఇంతేనమ్మా మీరు చెప్పింది. సో లైక్ దట్. ఓకే, సో 1 0 1 0 0 ఇస్ 20ని బైనరీలోకి కన్వర్ట్ చేసి అలా ఇంప్లిమెంటేషన్. నా ఇది ఎన్ని బిట్స్? 20కి ఎన్ని బిట్స్ వచ్చాయి? సార్ 1 1 0 0 కదా సార్. కరెక్టే సార్. 1 1 లేదు సార్, కరెక్టే సార్. వెరీ గుడ్. సో ఇది ఎన్ని బిట్స్ అమ్మా? 20ని ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ ఉన్నాయి ఇక్కడ బైనరీలోకి కన్వర్ట్ చేస్తే? బిట్ అంటే 1 0, బిట్ అంటే 1 or 0. సో అవి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 బిట్స్ ఉన్నాయి. ఎన్ని బిట్స్ ఉన్నాయి? 5 బిట్స్ ఉన్నాయి. సో 1 0 1 0 0 20ని బైనరీలోకి కన్వర్ట్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. సో 5 బిట్స్ కదా ఇవి. సో అలాగే 10 అని కూడా బైనరీలోకి కన్వర్ట్ చేస్తే 4 బిట్స్ వరకే వేసాం. అండ్ 5th బిట్ మనకి ఇక్కడ ముందు ప్లస్ 0 ఉంటుంది. రైట్ సైడ్ బిట్స్ ఏముండవమ్మా, లెఫ్ట్ సైడ్ మాత్రం ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ అయినా పెట్టుకోవచ్చు ఇలాగా. ఓకే, సో అలా మనకి నెంబర్ ఆఫ్ బిట్స్ అనేటివి ఇలా ఇంప్లిమెంటేషన్ చేస్తాం. నా ఇప్పుడు ఇక్కడ చూడండి 20కి 10కి బిట్ వైస్ అండ్ ఆపరేషన్ ని పెర్ఫామ్ చేయాలి అంటే ఎలా సార్ అంటే యు నో దట్ నార్మల్లీ ట్రూత్ టేబుల్స్. ట్రూత్ టేబుల్ లో మీనింగ్ ఏంటి? సో 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. యు నో దట్ ఆల్రెడీ. 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్. అండ్ ఆపరేషన్ లో ఏదైనా అట్లీస్ట్ ఒక బిట్ ఫాల్స్ ఉంటే, అంటే ఏదైనా అట్లీస్ట్ ఒక బిట్ 0 ఉంటే సో రిజల్ట్ ఈస్ 0 ఆల్వేస్ అంటే ఫాల్స్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ 0 1 కి, ఓకే 0 1 కి పెర్ఫామ్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? బిట్ 0. ఓకే, అలాగే 1 0 1 0. సో కాబట్టి 1 0 ఒక 0 ఉందిగా, ఆల్వేస్ రిజల్ట్ 0. అండ్ ఇక్కడ అగైన్ 0 1 రిజల్ట్ ఎంత? 0. నౌ 1 0 ఎంత? 0 అండ్ నెక్స్ట్ 0. అర్థమైందమ్మా? సో 0 0ని కన్వర్ట్ చేసే మీన్ 0 0 ఇన్ ద సెన్స్ ఏదైనా అట్లీస్ట్ ఒక 0 ఉన్నా ఆల్వేస్ రిజల్ట్ 0. సో 1 0 అంటే అట్లీస్ట్ ఒక బిట్ ఫాల్స్ మోడ్ లో ఉంటే రిజల్ట్ ఆటోమేటిక్ గా ఫాల్స్ వెళ్ళిపోతుంది. సో కాబట్టి 1 0 కి 0, అలాగే 0 1 కి 0 ఇలా పెర్ఫామ్ చేశారు. సో టోటలీ 10 కి 20 కి బిట్ వైస్ అండ్ ఆపరేషన్ ని పెర్ఫామ్ చేసే వాల్యూ ఎంత వచ్చిందమ్మా? ఇది బైనరీలోకి వచ్చింది. మరి దీని వల్ల మనం ఏం చేయాలి? డెసిమల్ కి కన్వర్ట్ చేయాలి. ఆన్సర్ ఎంత డెసిమల్ కి కన్వర్ట్ చేస్తే?
0. ఓకే, సో 10 కి 20 కి బిట్ వైస్ అండ్ ఆపరేషన్ ని పెర్ఫామ్ చేస్తే ఆటోమేటిక్ గా రిజల్ట్ 0 అవుతుంది, లైక్ దట్. ఓకే, సో ఇది బిట్ వైస్ అండ్ ఆపరేషన్ ని ఈ విధంగా పెర్ఫామ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన 2 నెంబర్స్ ని బైనరీలోకి కన్వర్ట్ చేసి వాటితో అండ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలంట. ఓకే, అండ్ ఆపరేషన్ లో మీనింగ్ ఏంటి? అట్లీస్ట్ ఒక బిట్ 0 ఉంటే ద రిజల్ట్ ఈస్ ఆటోమేటికల్లీ 0, ఈజ్ నథింగ్ బట్ ఫాల్స్. ఓకే, సో కాబట్టి అన్ని జీరోస్ వస్తాయి ఇక్కడ పొజిషన్. ఓకే, సో మళ్ళీ దాన్ని డెసిమల్ కి కన్వర్ట్ చేస్తే ఆటోమేటిక్ గా 0నే కదా, అందుకని 10 కి 20 కి బైనరీ బిట్ వైస్ అండ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే రిజల్ట్ ఈస్ 0. ఓకే, సో సేమ్ సిమిలర్ దట్ ఆర్ ఆపరేషన్. ఓకే, ఆర్ ఆపరేషన్ ఎలా పెర్ఫామ్ చేయాలి? ఇప్పుడు 10 కి లైక్ 20 కి ఆర్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలంట. బట్ ఎలా తీసుకుంటాం సార్ అంటే 10 లాజిక్ బిట్ వైస్ ఆర్ 20. సో 10 కి 20 కి ఆర్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నాము. మరి ఎలా తీసుకుంటాం సార్ ఆర్ ఆపరేషన్ అంటే? లైక్ ఇందాకట్లాగే సేమ్ ఎలాగా 10 కి 20 ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. అర్థమైందమ్మా? 10 ని 20 ని ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బైనరీలోకి కన్వర్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. ఓకే, ఆర్ ఆపరేషన్ లో మీనింగ్ ఏంటి? అట్లీస్ట్ ఒక బిట్ 1 ఉంటే రిజల్ట్ ఆటోమేటిక్ గా 1 అంటే ట్రూ అని మీనింగ్. ఓకే, సో కాబట్టి 0 1. సో ఇక్కడ చూడండి మా 0 1 1 0 1 సారీ 1 0 1 0 1 1 1 0 1 0 0 0 లైక్ దట్. అర్థమైందమ్మా? సో ఇక్కడ చూడండి 0 బిట్, ఇక్కడ 0 బిట్, ఆటోమేటిక్ గా రిజల్ట్ 0 అంటే 2 జీరోలు ఉన్నాయి కాబట్టి 0. ఓకే, అండ్ 1 0 అంటే అట్లీస్ట్ ఒక ట్రూ ఉంటే ఆటోమేటిక్ గా ట్రూ కాబట్టి 1 0 1 0 1 1. ఓకే, 1 0 1 0 1 1 లైక్ దట్. ఓకే, సో దీన్ని మళ్ళీ డెసిమల్ కి కన్వర్ట్ చేస్తే ఎంత వాల్యూ వస్తుందో చెప్పగలరా? 4 1s 0s ని బైనరీలో ఉంది, మరి దీన్ని డెసిమల్ కి కన్వర్ట్ చేస్తే ఏ వాల్యూ స్టోర్ అవుతుంది? ఎనీవన్? 15 అనుకుంటున్నాను సార్. వాట్ ఇస్ ఇట్ మా? 15 27 sir. 31 sir. 27. వెరీ గుడ్. 31 30. 1 ఆన్సర్ ఇస్ 30. ఓకే, ఎందుకు 30 అంటే ఇక్కడ చూడండి బైనరీలో వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1 1 1 1 0 లైక్ దట్. ఓకే, సో ఇది 2 పవర్ 0, ఇది 2 పవర్ 1, ఇది 2 పవర్ 2, ఇది 2 పవర్ 3, ఇది 2 పవర్ 4 లైక్ దట్. ఓకే, సో 2 పవర్ 0 అంటే ఎంత? 1 sir. 2 పవర్ 0 అంటే 1. 1 into 0 0. సో వెరీ గుడ్. సో ఇక్కడ 0 ప్లస్ యాడ్ చేయాలమ్మా ఇవన్నీ. 0 ప్లస్ 2 పవర్ 1 అంటే 2. 2 into 1 2 పవర్ 1 in 2 పవర్ 1 అంటే ఎంత? 2. సో 2 ప్లస్ 2 పవర్ 2 అంటే 4 ప్లస్ 2 పవర్ 3 అంటే 8 ప్లస్ 2 పవర్ 4 అంటే 16. నౌ 16 8 4 2 ఎంత? 30 sir. వెరీ గుడ్. రిజల్ట్ ఆటోమేటిక్ ఆన్సర్ ఎంత అంటే 30 కింద స్టోర్ అవుతుంది. సో కాబట్టి దాన్ని బైనరీలోకి కన్వర్ట్ చేసి మళ్ళీ రిజల్ట్ డెసిమల్ కి కన్వర్ట్ చేస్తే రిజల్ట్ ఎంత అంటే 30. సో 4 1s 0s ఆన్సర్ ఏమొస్తుంది సార్ అంటే 30 కింద స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇలా బిట్ వైస్ అండ్ ఆపరేషన్ ఈ విధంగా పెర్ఫామ్ చేస్తాం, అండ్ అలాగే బిట్ వైస్ ఆర్ ఆపరేషన్ ని ఇలా పెర్ఫామ్ చేస్తారంట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ బిట్ వైస్ హెక్సార్ అని అంటమ్మా. సో వాట్ ఇస్ దట్? బిట్ వైస్ హెక్సార్. నా బిట్ వైస్ హెక్సార్ అనేది 10 కి 20 కి బిట్ వైస్ హెక్సార్ ఆపరేషన్ ని పెర్ఫామ్ చేస్తే ఎలా వస్తుంది సార్ అంటే లైక్ ఫస్ట్ వన్ 10 ని 20 ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే బైనరీలోకి కన్వర్ట్ చేయాలి, సేమ్ ఇందాకట్లాగే. ఓకే, ఆఫ్టర్ దట్ హెక్సార్ ఆపరేషన్ ని పెర్ఫామ్ చేయాలంట.
నా హెక్సార్ ఆపరేషన్ ని పెర్ఫామ్ చేసినప్పుడు ఏమొస్తుంది? హెక్సార్ అంటే మీనింగ్ ఏంటి? ఏవైనా 2 బిట్స్ మీరు కంపేర్ చేసే ఏవైనా 2 బిట్స్ సేమ్ గా ఉంటే, ఓకే, ఏవైనా 2 బిట్స్ సేమ్ గా ఉంటే రిజల్ట్ ఈజ్ ఆటోమేటికల్లీ ఫాల్స్. అర్థమైందమ్మా? ఏవైనా 2 బిట్స్ సేమ్ గా ఉంటే రిజల్ట్ ఆటోమేటిక్ గా ఫాల్స్. డిఫరెంట్ గా ఉంటే ట్రూ అంటే 1 అని మీనింగ్. ఓకే, సో కాబట్టి ఇక్కడ చూడండి 0 1 ఆపోజిట్ బిట్స్ కదా, రిజల్ట్ ఈస్ 1. సో అలాగే 1 0 1. ఓకే, సో 0 1 1 1 0 1 0 0 0 లైక్ దట్. ఓకే, సో ఇప్పుడు దీనికి మళ్ళీ డెసిమల్ కి కన్వర్ట్ చేస్తే వాల్యూ ఎంత చెప్పగలరా? ఇందాకట్లాగే 30, sir. 30, sir. వెరీ గుడ్. ఓకే, సో బిట్ వైస్ ఆర్ ఆపరేషన్ కి 30 అండ్ బిట్ వైస్ హెక్సార్ ఆపరేషన్ కి కూడా 30 కింద ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇవి లైక్ ఈ విధంగా బిట్ వైస్ అండ్ ఆపరేషన్, బిట్ వైస్ ఆర్ అని అంటాం, బిట్ వైస్ హెక్సార్ అని అంటాం. ఓకే, లైక్ ఈ విధంగా బిట్ వైస్ ఆపరేషన్స్ ని మూడింటిని పెర్ఫామ్ చేస్తారంట. ఓకే, అండ్ వాట్ అబౌట్ నెక్స్ట్ వన్ ఎవరమ్మా? నెగేషన్ సార్. వెరీ గుడ్, బిట్ వైస్ నెగేషన్ అని అంటాం. ఓకే, సో బిట్ వైస్ నెగేషన్ ఆఫ్ ఇక్కడ చూడండి బిట్ వైస్ నెగేషన్ ఆపరేషన్ ఎలా పెర్ఫామ్ చేస్తాం సార్ అంటే, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక చిన్న ఫార్ములా చెప్తాను చూడండి మా. నెగేషన్ అనే దాన్ని క్యాలిక్యులేషన్ చేసి పెర్ఫామ్ చేయాలి అంటే ఒక చిన్న ఫార్ములా ఉంది, లేదా బైనరీలోకి అయినా కన్వర్ట్ చేసి పెర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఒక ఫార్ములా ఏంటి సార్ అంటే నెగేషన్ ఆఫ్ ఎన్ అని అంటాం. ఓకే, నెగేషన్ అనే ఆపరేటర్ ని ఎక్కడ యూజ్ చేస్తాం సార్ అంటే లైక్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓన్లీ యూనరీ ఆపరేటర్ అని అంటాం. ఓకే, you know that already unary operator in the sense only one operand పైన మనం ఏదైనా ఆపరేషన్ ని పెర్ఫామ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనరీ ఆపరేటర్ అని అంటాం. ఓకే, సో నెగేషన్ n ఈజ్ నథింగ్ బట్ యూనరీ ఆపరేటర్ అండ్ నెగేషన్ ఆఫ్ n ఈక్వల్ టు, ఓకే, నెగేషన్ ఆఫ్ n ఈక్వల్ టు ఫార్ములా ఏంటి సార్ అంటే మైనస్ ఆఫ్ n ప్లస్ 1 ఇస్ ద ఫార్ములా. అర్థమైందమ్మా? సో నెగేషన్ ఆఫ్ n ఈక్వల్ టు మైనస్ ఆఫ్ n ప్లస్ 1 అనేది ఫార్ములా ఆన్సర్ ని ప్రింట్ చేయడానికి. నా ఇప్పుడు నాకు చెప్పండి నెగేషన్ ఆఫ్ 5 ఆన్సర్ ఎంత? నెగేషన్ ఆఫ్ 5 n వాల్యూ ఇక్కడ 5 తీసుకోవాలమ్మా. నా మైనస్ ఆఫ్ 5 ప్లస్ 1 ఎంత చెప్పగలరా? -6. 5 ప్లస్ 1 6, బిఫోర్ మైనస్ ఉంది కాబట్టి -6. సో నెగేషన్ ఆఫ్ 5 అంటే ఎంత వస్తుంది సార్ అంటే -6 కింద వస్తుంది అంట. ఓకే, సో దే ఇస్ ద ఇంప్లిమెంటేషన్ ఫర్ ఫార్ములా ఫర్ నెగేషన్ అని అంట. ఓకే, అండ్ దీనికి ఇక్కడ చూడండి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ ఇంటర్వ్యూలో నెగేషన్ కి బిట్ వైస్ నెగేషన్ ని ఎక్స్ప్లెనేషన్ చేయమంటే ఇలా డైరెక్ట్ గా మీరు ఫార్ములా రాసి చెప్పకూడదమ్మా. ఓకే, సో ఎలా అంటే బై యూజింగ్ బైనరీలోకి కన్వర్ట్ చేసి ఆపరేషన్ పెర్ఫామ్ చేసే విధంగా చెప్పాలి ఇంటర్వ్యూలో. ఓకే, సో నెగేషన్ ఆఫ్ n కి ఫార్ములా అయితే ఇలా తీసుకుంటాం, బట్ ఫార్ములా ప్రకారం కాకుండా నాకు బైనరీలోకి కన్వర్ట్ చేసి ఇంప్లిమెంటేషన్ చేసి చేయమంటే ఎలా తీసుకుంటాం సార్ అంటే ఈ విధంగా తీసుకుంటారంట. Five.
నా ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ నెంబర్ 5. ఓకే, సో 5 ని బైనరీలోకి కన్వర్ట్ చేసే వాల్యూ ఎంతో చెప్పగలరా? 5 ని బైనరీలోకి కన్వర్ట్ చేస్తే 8 బిట్స్ వాల్యూ కావాలి నాకు. 0 0 0 0 0 1 0 1 0 0 0 1 0 1 1 0 1. అంతేనమ్మా? సో 5 ని ఇచ్చిన గివెన్ నెంబర్ 5 ని బైనరీలోకి కన్వర్ట్ చేస్తే ఈ విధంగా తీసుకుంటాం. లైక్ దిస్ ఇస్ కాల్డ్ as లైక్ 8 బిట్స్ అని అంటాం. ఓకే, సో 1 0 1 is nothing but 8 bits. ఓకే, సో నెగేషన్ ఆఫ్ 5 ఇన్ ద సెన్స్ ఇక్కడ నెగేషన్ ఆఫ్ 5 ని ఎలా పెర్ఫామ్ చేయాలి సార్ అంటే, నెగేషన్ ఆఫ్ 5 అంటే ఆపోజిట్ అమ్మా. ఇక్కడ అంటే జీరోస్ కాస్త 1 అవుతాయి, 1s కాస్త 0 అవుతాయి. చూడండి, 1 కాస్త 0 కాస్త 1. ఓకే, 1 రివర్స్ లో ఇంప్లిమెంటేషన్ ఇక్కడ. లైక్ దట్. అర్థమైంది ఇక్కడ దాకా? చూడండి ఒక్కసారి, గివెన్ నెంబర్ 5 ని బైనరీలోకి కన్వర్ట్ చేస్తే 5 zeros 1 0 1 కదా, వాటిని జీరోస్ కాస్త ఆపోజిట్ లోకి మార్చాలి ఇక్కడ నెగేషన్ ఆఫ్ 5 అంటే. ఓకే, సో జీరోస్ కాస్త 1s అవుతాయి, 1s కాస్త 0లు అవుతాయి. లైక్ దట్. ఓకే, అండ్ ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ బిట్ ని ఏమని కాల్ చేస్తారో చెప్పగలరా? ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 1 అనే బిట్ ని ఏమని అంటారు, అండ్ రైట్ సైడ్ ఉన్నటువంటి 0 అనే బిట్ ని ఏమని కాల్ చేస్తారు? యు నో దట్ లైక్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని అంటారు, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని అంటారు. 2 థింగ్స్ విన్నారమ్మా ఎక్కడైనా పేర్లు ఇవి? ఎనీవన్ చెప్పగలరా? లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని అంటాం. ఇక్కడ ఉన్నటువంటి 1 ని, లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి 1 ని ఏమని కాల్ చేస్తాం? Least most significant bit, sir. సో లెఫ్ట్ సైడ్ లో ఉన్న దాన్ని ఏమని కాల్ చేస్తామ్మా? Most significant bit. మోస్ట్ యాజ్ పర్ LSB వాళ్ళు sir. ఎవరు లేరమ్మా? LSB sir. LSB, వెరీ గుడ్. లో లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని అంటాం. ఓకే, సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనే దగ్గర 1 వచ్చింది అనుకోండి. వాట్ ఇస్ దట్? లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ దగ్గర 1 వచ్చింది అనుకోండి. ఓకే, సో రిజల్ట్ ఈస్ ఆటోమేటికల్లీ మైనస్, నెగిటివ్ లో వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకున్నటువంటి 5 అనే నెంబర్ కి మీరు నెగేషన్ ఆఫ్ 5 ని పెర్ఫామ్ చేస్తే లైక్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ దగ్గర 1 వస్తే అంటే ట్రూ అయితే రిజల్ట్ ఆటోమేటిక్ గా నెగిటివ్ లో వస్తుందంట. కాబట్టి మైనస్ అలాగే ఆల్రెడీ అలాగే ప్లేస్ చేస్తాను మైనస్. ఓకే, సో మైనస్ అలాగే ఉంది ఇక్కడ. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాలమ్మా, మైనస్ ఆల్రెడీ అక్కడ ఉంది. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే, ఎప్పుడైతే నెగిటివ్ వచ్చిందో, రిజల్ట్ నెగిటివ్ అవుతుందో, ఓకే, సో మీరు వెంటనే ఏం చేయాలి అంటే 2's కాంప్లిమెంట్ పెర్ఫామ్ చేయాలి. ఏం చేయాలి? 2's కాంప్లిమెంట్ పెర్ఫామ్ చేయాలి. ఓకే, యు నో దట్ హౌ టు క్యాలిక్యులేట్ ద 2's కాంప్లిమెంట్? ఎనీవన్? 2's కాంప్లిమెంట్ ఎలా కనుక్కుంటారమ్మా? సార్ 1's కాంప్లిమెంట్ కనుక్కొని +1 యాడ్ చేస్తాం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు 1's కాంప్లిమెంట్ కనుక్కోవాలి. సో ఇప్పుడు నెగేషన్ ఆఫ్ 5 కి 1's కాంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు మనం ఇక్కడ. ఓకే, సో జీరోస్ కాస్త 1s, 1s కాస్త 0s. అగైన్ 0 0 0 0 0 1 0 1 like that. Okay, సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ 1's కాంప్లిమెంట్. అంటే నెగేషన్ ఆఫ్ 5 కి ఏదైతే మీరు ఇక్కడ కనుక్కున్నారో అందులో లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ దగ్గర 1 వచ్చింది కాబట్టి రిజల్ట్ ఆటోమేటిక్ గా నెగిటివ్ లో వస్తుందంట. ఎప్పుడైతే నెగిటివ్ లో వచ్చిందో యూ మస్ట్ పెర్ఫార్మ్ 2's కాంప్లిమెంట్ ఆపరేషన్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే 2's కాంప్లిమెంట్ పెర్ఫార్మ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1's కాంప్లిమెంట్ చేసి దానికి 1 యాడ్ చేయాలి. కాబట్టి 1's కాంప్లిమెంట్ నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాను. ఓకే, సో దీనికి ఎవరిని యాడ్ చేయాలి? 1 యాడ్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ
లెఫ్ట్ లైక్ రైట్ సైడ్ లో 1 యాడ్ చేసుకుంటున్నాను. నా ఇప్పుడు నాకు చెప్పండి 1 1 యాడ్ అయితే ఎంత? 1 0 సార్. 0 క్యారీ 1 బిట్ అవుతుంది. అవునమ్మా, క్యారీ కింద ఎవరు వెళ్తారు? 1 అవుతుంది. అంతేనా కాదమ్మా? సో ఇక్కడ 1 1 యాడ్ అంతే సార్. చేస్తే రిజల్ట్ 1 0 వస్తుంది. 1 అనేది క్యారీ బిట్, 0 అనేది రిజల్ట్ కింద ఇక్కడ ప్రింట్ అవుతుంది. అండ్ అగైన్ 0 1 యాడ్ చేస్తే 1 సార్. 0 1 యాడ్ One, చేస్తే sir. 1. వెరీ గుడ్. ఇక్కడ క్యారీ 0 ఏం లేదు కదా క్యారీ, కాబట్టి 0. సో 1 0 యాడ్ చేస్తే 1, One, sir. క్యారీ 0 ఏం లేదు కదా క్యారీ, కాబట్టి 0. ఇక్కడ 0 0 యాడ్ చేస్తే 0. నా క్యారీ ఇక్కడ 0, ఇంకా రిమైనింగ్ అన్ని కూడా యు నో దట్ ఆల్రెడీ లైక్ అన్ని జీరోలు ఉంటాయి. అంతే కదమ్మా? ఓకే. సో ఇప్పుడు ఈ 2's కాంప్లిమెంట్ చేసినటువంటి రిజల్ట్ ఏదైతే మనకి ఇక్కడ కనుక్కున్నామో, 2's కాంప్లిమెంట్ చేసినటువంటి రిజల్ట్ ఏదైతే మనం ఇక్కడ పెర్ఫామ్ చేసామో, ఓకే. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం డెసిమల్ కి కన్వర్ట్ చేయండి. ఎంత వచ్చిందో చెప్పగలరా? Six, sir. 6. వెరీ గుడ్. సో వెరీ గుడ్. సో 6 ఎందుకంటే 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2. సో 2 పవర్ 2 ఇన్ ద సెన్స్ 4 ప్లస్ 2. ఆన్సర్ ఎంత? 1s ఎక్కడెక్కడ వచ్చాయి? 2 పవర్ 2, 2 పవర్ 1 దగ్గర వచ్చాయి. కాబట్టి 4 ప్లస్ 2 ఎంత అంటే 6. సో కాబట్టి 6 అండ్ బిఫోర్ మైనస్ ఉంది కదా, సో రిజల్ట్ ఆటోమేటిక్ ఆన్సర్ ఎంత అవుద్ది? -6 -6. కింద వస్తుంది. వెరీ గుడ్. లైక్ దట్. అర్థమైందమ్మా? సో ఇలా లైక్ నెగేషన్ ఆఫ్ బిట్ వైస్ నెగేషన్ ఆపరేషన్ ని బైనరీలోకి పెర్ఫామ్ చేసి ఎలా తీసుకోవాలి అని చెప్పాలంటే ఈ విధంగా తీసుకుంటారంట. ఓకే. ఎవరికైనా డౌట్స్ ఉందమ్మా ఇక్కడ దాకా? ఎనీవన్? సో ఇప్పటిదాకా నేను చెప్పింది బిట్ వైస్ అండ్, బిట్ వైస్ ఆర్, బిట్ వైస్ ఎక్స్ఆర్, బిట్ వైస్ నెగేషన్. ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్రతిదీ కూడా బైనరీలోకి కన్వర్ట్ చేసి ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి మనం ఇక్కడ. ఓకే. అండ్ ద నెక్స్ట్ వన్ బిట్వైస్ రైట్ షిఫ్ట్ ఆపరేషన్ అని అన్న. ఓకే. సో బిట్వైస్ రైట్ షిఫ్ట్ ఆపరేషన్ ఎలా పెర్ఫామ్ చేస్తాం సార్ అంటే, సో ఇక్కడ చూడండి. సో బిట్వైస్ రైట్ షిఫ్ట్ అంటే, సో గివెన్ నెంబర్, సో ఇక్కడ చూడండి 10 ని 2 టైమ్స్ రైట్ కి షిఫ్ట్ చేయమన్నాడు. ఓకే. సో అవి గ్రేటర్ దాన్ సింబల్స్ ఉంటే, 2 గ్రేటర్ దాన్ సింబల్స్ ఉంటే రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటాం. లెస్ దాన్ సింబల్స్ 2 ఉంటే లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అని అంటాం. ఓకే. సో ఇప్పుడు 10 గ్రేటర్ దాన్ లైక్ 10 రైట్ షిఫ్ట్ ఆఫ్ 2 అంటే 10 ని 2 టైమ్స్ ఏం చేయాలి సార్ అంటే రైట్ కి షిఫ్ట్ చేయాలంట. ఓకే. 10 ని 2 టైమ్స్ ఏం చేయాలి? రైట్ కి షిఫ్ట్ చేయాలి. బట్ ఎలా సార్ అంటే 10 ని బైనరీలోకి కన్వర్ట్ చేయాలి ఫస్ట్. ఎంత అవుతుంది 10 ని బైనరీలోకి కన్వర్ట్ చేస్తే? ఎనీవన్ చెప్పగలరమ్మా? ఇందాక ఆల్రెడీ చేసాం కదా. 10 ని 2 టైమ్స్ ఏం చేయాలంట? 2 టైమ్స్ లెఫ్ట్ కి రైట్ కి షిఫ్ట్ చేయాలంట. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం సార్ అంటే 10 ని బైనరీలోకి కన్వర్ట్ చేస్తే 1010 అంతేనా? సో 1010. సో 2 బిట్స్ ని రైట్ కి షిఫ్ట్ చేయాలంట. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, 2 బిట్స్ ని రైట్ కి షిఫ్ట్ చేయాలి. ఇక్కడ మీరు 2 ఇచ్చారు కాబట్టి 2 బిట్స్ ని రైట్ కి షిఫ్ట్ చేయాలి. ఒకవేళ 3 ఇస్తే 3 బిట్స్ ని రైట్ కి షిఫ్ట్ చేయాలి. అలాగనమాట. ఓకే. సో గివెన్ నెంబర్ ఇది ఎన్ని నెంబర్ ఆఫ్ షిఫ్ట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలి అనేది పక్కన చెప్తుంది ఇక్కడ. ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడ 2 బిట్స్ ని రైట్ కి షిఫ్ట్ చేయాలి అంటే రైట్ సైడ్ ఏమైనా బిట్స్ ఉంటాయమ్మా? ఎనీవన్ చెప్పగలరా? సో 1010 కి రైట్ కి ఏమైనా బిట్స్ ఉంటాయా? రైట్ No, sir. Left side. వెరీ గుడ్. ఓన్లీ లెఫ్ట్ సైడ్ జీరోస్ ఉంటాయి, కానీ రైట్ కి ఏం బిట్స్ ఏం లేవు కాబట్టి 2 బిట్స్ ని మనం ఏం చేస్తాం సార్ అంటే డిలీట్ చేస్తాం. ఓకే. 2 బిట్స్ ని ఏం చేస్తాము? డిలీట్ చేస్తాం. అండ్ రిమైనింగ్ బిట్స్ రైట్ లెఫ్ట్ సైడ్ లో 2 జీరోస్ పెడతాం. సో ఇప్పుడు 4 బిట్ ఇది. అండ్ దీన్ని మళ్ళీ డెసిమల్ కి కన్వర్ట్ చేసే వాల్యూ చెప్పగలరా? 2, sir. వెరీ గుడ్. Sir. ఓకే. వెరీ గుడ్. సో ఆన్సర్ ఎంత అంటే 10 ని 2 టైమ్స్
రైట్ కి షిఫ్ట్ చేస్తే రిజల్ట్ కాస్త ఏమొస్తుంది సార్ అంటే 2 అంట. ఓకే, సో ఈ విధంగా 2 ని పెర్ఫామ్ చేస్తాం. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2 టైమ్స్ రైట్ కి షిఫ్ట్ చేయమన్నప్పుడు ఆ 2 రైట్ సైడ్ ఉన్నటువంటి 2 బిట్స్ ని మనం డిలీట్ చేసి అగైన్ దాన్ని డెసిమల్ కి కన్వర్ట్ చేయాలి. ఒకవేళ 3 బిట్స్ ని రైట్ కి షిఫ్ట్ చేయమంటే 3 బిట్స్ ని డిలీట్ చేసేస్తాం. 4 బిట్స్ ని కన్వర్ట్ చేయమంటే 4 బిట్స్ ని తీసేస్తాం. తీసేసిన తర్వాత మిగిలిన బిట్స్ కి మళ్ళీ డెసిమల్ కి కన్వర్ట్ చేసి వాల్యూని కనుక్కుంటాం. సో సేమ్ సిమిలర్ దట్ ఇక్కడ 10 కి 2 టైమ్స్ రైట్ కి షిఫ్ట్ చేయమన్నప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది, సారీ లెఫ్ట్ కి షిఫ్ట్ చేయమన్నప్పుడు ఆన్సర్ ఎంత, 10 ని బైనరీలోకి కన్వర్ట్ చేస్తే 1010. ఓకే, సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, 10 ని 2 టైమ్స్ లెఫ్ట్ కి షిఫ్ట్ చేయమన్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో అన్ని జీరోస్ ఉంటాయి కదా, సో కాబట్టి 2 టైమ్స్ మీరు లెఫ్ట్ కి షిఫ్ట్ చేసిన తర్వాత రైట్ సైడ్ 2 జీరోస్ యాడ్ చేయాలంతే. ఓకే, 10 ని 2 టైమ్స్ లెఫ్ట్ కి షిఫ్ట్ చేయమన్నప్పుడు, ఓకే లెఫ్ట్ కి షిఫ్ట్ చేయమన్నట్టు 2 టైమ్స్ రైట్ సైడ్ 2 జీరోస్ యాడ్ చేస్తాం. ఎందుకంటే 2 బిట్స్ లెఫ్ట్ కి అడ్జస్ట్ అయినప్పుడు రైట్ సైడ్ ఏం మిగిలి ఉంటాయి, జీరోస్ మిగిలి ఉంటాయి. సో కాబట్టి 2 బిట్స్ ని రైట్ సైడ్ యాడ్ చేస్తాం. నా దీన్ని మళ్ళీ డెసిమల్ కి కన్వర్ట్ చేసే వాల్యూ ఎంత, 40 sir. వెరీ గుడ్. సో రిజల్ట్ ఈస్ 40. గుడ్ మా, సో వెరీ గుడ్. సో రిజల్ట్ ఈస్ 40 కింద స్టోర్ అవుతుంది. ఓకే, సో 10 ని 2 టైమ్స్ లెఫ్ట్ కి షిఫ్ట్ చేయనప్పుడు ఆన్సర్ ఎంత అంటే 40 కింద ప్రింట్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ లెఫ్ట్ షిఫ్ట్ కి రైట్ షిఫ్ట్ ఆపరేషన్స్ కి ఫార్ములాస్ ఉన్నాయి. ఓకే, ఏంటి సార్ ఫార్ములాస్ అంటే n ఇంటూ 2 పవర్ ఆఫ్ m, 2 పవర్ ఆఫ్ m. ఓకే, ఇది లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ కి. ఓకేమా, లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ కి ఈ విధంగా తీసుకుంటారండి ఫార్ములా. అలాగే రైట్ షిఫ్ట్ ఆపరేషన్ కి ఫార్ములా ఏంటి అంటే ఇదిగోండి ఈ విధంగా తీసుకుంటారు, n డివైడెడ్ బై 2 పవర్ ఆఫ్ m అని అంటాం. లైక్ ఒకటి ఇంటూ వస్తుంది, ఇంకొకటి డివైడెడ్ బై వస్తుంది లైక్. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి చాలా ఈజీగా ఫార్ములాని బట్టి మనం చాలా ఈజీగా ఆన్సర్ చెప్పొచ్చు. ఎలాగా, సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. n అంటే మీనింగ్ ఏంటి, గివెన్ నెంబర్ 10 ఇంటూ 2 పవర్ ఆఫ్ m అంటే ఎంత, m అంటే నెంబర్ ఆఫ్ షిఫ్ట్ అంటే ఎంత 2. సో కాబట్టి 2 పవర్ ఆఫ్ 2 అంటే ఎంతమా, 2 పవర్ ఆఫ్ 2 అంటే ఎంత, 4. 4 sir. వెరీ గుడ్. సో ఇప్పుడు రిజల్ట్ ఇక్కడ ఏమొస్తుంది సార్ అంటే 10 ఇంటూ 40. 4 ఆన్సర్ ఎంత 40. ఓకే, అండ్ అలాగే n ని 10 ని 2 టైమ్స్ లెఫ్ట్ కి లైక్ రైట్ కి షిఫ్ట్ చేయమన్నప్పుడు డివైడెడ్ బై తీసుకోవాలంట. అంటే 10 బై 2 పవర్ ఆఫ్ 2. 2 పవర్ ఆఫ్ 2 అంటే 10 డివైడెడ్ బై 4 ఎంత చెప్పగలరా, 10 డివైడెడ్ బై 4. 2 sir. సో 2 పాయింట్ సంథింగ్ ఏదో చెప్తాం కదా, బట్ పాయింట్లు మనం మెన్షన్ చేయకూడదు. సో అప్ టు డెసిమల్ వాల్యూ పాయింట్ ముందు వరకు 2 ఉంటుంది కాబట్టి రిజల్ట్ 2 లైక్ దట్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ రిలేషనల్ లైక్ బిట్ వైస్ ఆపరేషన్స్ అని అంటాం. అర్థమైందమ్మా, ఇక్కడ దాకా ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఎనీవన్? Now, at the next one, assignment operator అని అంటాం. You know that assignment operator లో ఏమొస్తాయి, ఈక్వల్ టు, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, డివైడెడ్ బై ఈక్వల్ టు, లైక్ దట్. వీటన్నిటిని అసైన్మెంట్ ఆపరేటర్స్ అని అంటాం. నా ఇందులో ఫస్ట్ వన్ ఈక్వల్ టు. ఓకే, ఆపరేటర్స్ ఉంటాయి కదమ్మా, అన్ని రకాల ఆపరేటర్స్ లైక్ రిలేషన్, లాజికల్, బిట్ వైజ్, అర్థమెటిక్, అసైన్మెంట్, స్పెషల్, కండిషనల్, ఎన్నిటిలో ప్రియారిటీలు ఉంటాయి. యునో దట్ ప్రెసిడెన్స్, బిట్ లైక్ ఆపరేటర్ ప్రిసిడెన్స్ అని అంటాం. ఆపరేషన్ ప్రియారిటీ, లైక్ ప్రియారిటీ ఇస్ నథింగ్ బట్
ప్రెసిడెన్స్ అని అంటాం. అంటే ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి. ఓకే, ఈ ఆపరేటర్ కి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది అలా అన్నమాట మీనింగ్. ఓకే, అండ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి ఈక్వల్ టు అని ఉంది చూసారా, ఈ ఈక్వల్ టు అనే ఒక అసైన్మెంట్ ఆపరేటర్ కి లాస్ట్ ప్రియారిటీ ఉంటదంట. వాట్ ఇస్ దట్? లాస్ట్ ప్రియారిటీ ఎవరికి ఉంటది అంటే ఈక్వల్ టు ఉంటది. నా ఇప్పుడు నాకు చెప్పండి, ఈక్వల్ టు కి లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది అండ్ ఈక్వల్ టు కి రైట్ సైడ్ ఏమొస్తాయి? ఎనీవన్? ఈక్వల్ టు కి లెఫ్ట్ సైడ్ ఏమని రాస్తాం, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏముంటాయి చెప్పగలరా? సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈక్వల్ టు అనే ఆపరేటర్ కి లెఫ్ట్ సైడ్ ఎవరు ఉంటారంటే ఓన్లీ వేరియబుల్స్ ఉంటాయంట. ఏముంటాయి? ఓన్లీ వేరియబుల్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ టు కి లెఫ్ట్ సైడ్ ఎవరు ఉంటారు? వేరియబుల్స్ ఉంటాయి. ఈక్వల్ టు కి రైట్ సైడ్ ఎవరు ఉంటారంటే 3 టైప్స్ ఉంటాయి. ఇద్దరు వేరియబుల్ ఉండొచ్చు, ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు, కాన్స్టెంట్ వాల్యూ కూడా ఉండొచ్చు. లైక్ ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, వేరియబుల్ ఈక్వల్ టు వేరియబుల్ అంటే ఏ ఈక్వల్ టు బి, var ఈక్వల్ టు var అంటే ఏ ఈక్వల్ టు బి. ఓకే, అండ్ అలాగే సమ్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే ఎక్స్ప్రెషన్, సి అంటే వేరియబుల్. సిని వేరియబుల్ అంటాం, ఏ ప్లస్ బిని ఎక్స్ప్రెషన్ అని అంటాం. యునో దట్ ఎక్స్ప్రెషన్ అర్థమెటికల్ ఆపరేషన్, లైక్ ఏదైనా క్యాలిక్యులేషన్ చేసేదాన్ని ఎక్స్ప్రెషన్ కింద తీసుకుంటారంట. లైక్ ఏ ప్లస్ బిని ఎక్స్ప్రెషన్ అంటాం, సిని వేరియబుల్ అని అంటాం. వేరియబుల్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ ఆర్ వేరియబుల్ ఈక్వల్ టు వేరియబుల్. And finally some a equal to 10. ఏమంటారు? వేరియబుల్ అంటాం. 10 అని ఏమంటారు? కాన్స్టెంట్ అంటాం. నా ఇప్పుడు ఇక్కడ చూడండి, వేరియబుల్ ఈక్వల్ టు వేరియబుల్ కి ఎగ్జాంపుల్ సమ్ a ఈక్వల్ టు b. వేరియబుల్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ కి c ఈక్వల్ టు a ప్లస్ b. c ని వేరియబుల్ అంటాం, a ప్లస్ b ఎక్స్ప్రెషన్. నా a ఈక్వల్ టు 10 వేరియబుల్, ఏ వాల్యూ, a అనేది వేరియబుల్ అండ్ 10 అనేది కాన్స్టెంట్. లైక్ ఈక్వల్ టు కి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఎవరు ఉంటారంటే ఓన్లీ వేరియబుల్స్ ఉంటాయి అండ్ రైట్ సైడ్ ఇదర్ వేరియబుల్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఆర్ కాన్స్టెంట్ కింద తీసుకుంటారంట. లైక్ ఓకే, సో దిస్ అబౌట్ వాట్ ఇస్ దట్ అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటాం. నా చాలా మంది యు నో దట్ ఆల్రెడీ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10 అని అంటాం కదా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10 అంటే మీనింగ్ ఏంటమ్మా? ఎక్స్ కి 10 యాడ్ చేసి రిజల్ట్ మళ్ళీ దేంట్లోకి స్టోర్ చేయాలి? ఎక్స్ లో X లోకి సార్. గుడ్. ఎక్స్ కి అంటే ఇచ్చినటువంటి ఎక్స్ వాల్యూకి 10 యాడ్ చేసి మళ్ళీ ఎక్స్ లోకి స్టోర్ చేయాలంట. బట్ ఇటువంటి టైప్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ కి మనము ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 10 అని రాయొచ్చు. యు నో దట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10 అన్నా, ఎక్స్ ప్లస్ ఈక్వల్ టు 10 అన్నా ఒకటే. అండ్ అలాగే n ఈక్వల్ టు n డివైడెడ్ బై 10 అనే దాన్ని ఎలా రాసామో చెప్పగలరా? n divided by equal to 10. Very good. ఓకే, సో దిస్ అబౌట్ అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈరోజు అర్థమెటికల్ ఆపరేటర్ ఎలా వర్కౌట్ చేసాం అనేది ఎస్టర్డే క్లాస్ లో చూసాం. అండ్ రిలేషనల్ ఆపరేటర్ ఎలా వర్కౌట్ చేయాలో చూసాం. అండ్ బిట్ వైస్ ఆపరేషన్స్ ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలో చూసాం. అండ్ అలాగే అసైన్మెంట్ ఆపరేటర్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు దాకా చూసాం. ఓకే, అండ్ ఇంకొక 2 టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. స్పెషల్ ఆపరేటర్ అని అంటాం, బట్ అది నేను ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వచ్చినప్పుడు దాని గురించి నేను అక్కడ డిస్కస్ చేస్తాను. అప్పటిదాకా స్పెషల్ ఆపరేటర్స్ గురించి పక్కన పెట్టండి. యు నో దట్ ఆల్రెడీ స్పెషల్ ఆపరేటర్స్ ఏమి ఉంటాయి అనేది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం. ఓకే, సో ఆ స్పెషల్ ఆపరేటర్ ఎక్కడ అంటే నేను లైక్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లైక్ పార్ట్ 2 వచ్చినప్పుడు అక్కడ నేను చెప్తాను. అండ్ ఇంకొకటి కండిషనల్ ఆపరేటర్ అని అంటాం, బట్ ఆ కండిషనల్ ఆపరేటర్ అనేది కూడా నేను ఇఫ్ ఎల్స్ కండిషన్స్ వచ్చినప్పుడు నేను అక్కడే చెప్తాను. ఓకే, బట్ అప్పుడు దాకా ఈ కండిషనల్ ఆపరేటర్ గురించి కూడా పక్కన పెట్టండి. ఓకే, అండ్ అన్ని అయిపోయినాయమ్మా ఆపరేటర్స్? ఇంకేమన్నా చెప్పాలా? ఏదో ఒకటి మిస్ అయింది.
అన్ని ఆపరేటర్స్ కంప్లీట్ అయినాయమ్మా? ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ సో గుడ్. రెండు టాపిక్స్ ఉన్నాయి, లైక్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అండ్ లాజికల్ ఆపరేటర్స్. ఈ రెండు థింగ్స్ నేను నెక్స్ట్ క్లాస్ లో మీకు చెప్తాను. సో నెక్స్ట్ క్లాస్ లో ఒక 20 minutes కి ఆ రిమైనింగ్ 2 ఆపరేటర్స్ కంప్లీట్ అవుతాయి. అండ్ వీటిని బేస్ చేసుకొని ప్రోగ్రామాటిక్ లెవెల్లో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనేది మనం చూద్దాం. ఓకేమా? అండ్ యూ కెన్ గో ఫర్ నెక్స్ట్ థింగ్, కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అంటాం. బట్ ఆ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎలా వర్క్అవుట్ చేయాలని రేపు క్లాస్ నుంచి మనం చూద్దాం. అంటే ఈ 2 ఆపరేటర్స్ అయిన తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్ దగ్గర నుంచి మనం ఇంప్లిమెంటేషన్. ఓకే, సో కంట్రోల్ స్టేట్మెంట్స్ అయిపోతే అక్కడతో పార్ట్ 1 కంప్లీట్ అవుతుంది. బట్ ఇవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టాపిక్ కి సింటాక్స్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అనే దానికి చూద్దాం. సో ఆఫ్టర్ దట్ పార్ట్ 2 స్టార్ట్ చేద్దాం తర్వాత. ఓకే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఓకే అమ్మా. అండ్ వన్ మోర్ థింగ్, మీకు క్లాస్ లింక్స్ అన్ని కూడా ఇంకా నుంచి గూగుల్ క్లాస్ రూమ్ నుంచే వస్తాయమ్మా. మీరు డైరెక్ట్లీ గూగుల్ క్లాస్ రూమ్ ఓపెన్ చేసి పర్టికులర్గా 5కి అట్లా ఓపెన్ చేస్తే నేను మెసేజ్ ఇస్తాను ఆల్రెడీ గ్రూప్ లో కూడా. అండ్ మీరు అక్కడ నుంచి లింక్ షేర్ చేసుకొని అక్కడ నుంచి క్లాస్ జాయిన్ అవ్వచ్చు. అండ్ డైలీ ఒక క్వశ్చన్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఎస్టర్డే ఆల్రెడీ నాకు క్వశ్చన్ చేసి పంపించారు ఒక 4 members. సో అందులో 2 కరెక్ట్ ఆన్సర్స్ అండ్ రిమైనింగ్ కూడా కొంచెం లాజిక్ కరెక్టే, కానీ మీరు అరీస్ స్ట్రింగ్స్ అంత దూరం వెళ్ళిపోయారు. బట్ అవన్నీ అవసరం లేదు, జస్ట్ క్యారెక్టర్స్ తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేయాలంట. బట్ అది ఎలా అనేది ప్రోగ్రామాటిక్ లెవెల్లో నిన్న ఇచ్చిన ప్రోగ్రాము అండ్ ఈ రోజు ఇంకొక ప్రోగ్రామ్ వర్క్ ఇచ్చాను చేయమని చెప్పి, ఈ ప్రోగ్రామ్ కూడా మీరు వర్క్అవుట్ చేయండి. ఈ 2 programs ఎలా ఉంటాయనేది మీరు ఆల్రెడీ చేస్తే ఓకే. ఒకవేళ ఏం డౌట్స్ ఉన్నాయనేది నేను రేపు క్లాస్ లో ఈ 2 programs కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఓకేమ్మా? సో వడి. సో థ్యాంక్ యూ సో మచ్ మా. బాయ్ ఆల్ ఆఫ్. థ్యాంక్ యూ సార్.